రెబల్ స్టార్ మరో మెగా స్టార్ అంటే మెగా అభిమానులకు కోపం రావచ్చు కానీ ఇప్పుడు నార్త్ ఇండియాలో క్రేజ్ పరంగా చూస్తే రెబల్ స్టార్ టాలీవుడ్ కి మరో మెగా స్టార్ గా మారాడు అనాల్సి వస్తోంది. పాన్ ఇండియా లెవెల్లో ప్రభాస్ టాలీవుడ్ ని ఎలా కాపాడుతున్నాడో చెప్పడానికి కలికి వసూల్లో ఒకటి చాలు. కేవలం ఒక్క హిట్ తో ఇలాంటి నిర్ణయానికి రాలేం. హిట్లు ఫ్లాప్లకు అతీతంగా మారాడు ప్రభాస్. తన ఫెయిల్యూర్స్ కూడా నిర్మాతని గట్టెక్కిస్తాయంటే హిట్లయితే నిర్మాతల్ని అంబానీలుగా మార్చేసే ఛాన్స్ ఉంది. సడన్ గా ఇప్పుడే ఈ నిర్ణయానికి రావడానికి డార్లింగ్ మీద మనసు పారేసుకున్న నిర్మాతలే కారణం. మరి వాళ్ళని అంతగా రెబల్ స్టార్ ఫిదా చేయడానికి అసలు రీజన్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. ప్రభాస్ కేవలం డార్లింగ్ మాత్రమే కాదు, రెబల్ స్టార్ మాత్రమే కాదు, అంతకు మించి అచ్చంగా చెప్పాలంటే దేవుళ్లా కాపాడుతోన్న ఆపద్ బాంధవుడు. అవును, ఈ మాట కల్కి నిర్మాత అశ్విని దత్తే అన్నారు. కల్కికి 600 కోట్లు పెట్టుబడి పెట్టడానికి కారణం తన అల్లుడి మీద నమ్మకం కాదు, ప్రభాస్ ఇమేజ్ మార్కెట్ మీద నమ్మకం అన్నారు. అంతవరకు బానే ఉంది, కానీ అస్సలు తనని ఇప్పటికిప్పుడు మరో మెగాస్టార్ అనడానికి కారణం ఉంది. అది ఎలాగో తెలియాలంటే ఓ చిన్న లాజిక్ అర్థం కావాలి. ఏ దేశమైనా బాగుపడాలంటే ముందు ఆ దేశ ఆర్థిక స్థితి బాగుండాలి. అలా ఉండాలంటే ఆ దేశంలో డబ్బుల వర్షం కురిపించే కంపెనీలు కొన్నైనా ఉండాలి. అవే దేశ ఆర్థిక అవసరాలను తీర్చే ఇంజన్లు. అచ్చంగా ఇలాంటి ఇంజనే రెబల్ స్టార్ ప్రభాస్. ఎందుకంటే టాలీవుడ్లో వరుసగా ఫ్లాపులు పడ్డా, పెద్ద నిర్మాతలు నష్టాల్లో ఉన్నా ఇలాంటి సందర్భాల్లో తెలుగు సినిమా వెలగడం కష్టం. అలాంటి టైంలో పాన్ ఇండియా రేంజ్లో ఓ తెలుగు మూవీ 100 కాదు 1000 కోట్లు రాబడితే ఇండస్ట్రీ బాగుపడుతుంది. ఏదైనా మూవీ హిట్ అయితే ఆ వసూళ్లు నిర్మాతకే దక్కుతాయనేది ఓ భ్రమ మాత్రమే. ఎందుకంటే ఒక సినిమా హిట్ అయితే నిర్మాత తర్వాత బాగుపడేది డిస్ట్రిబ్యూటర్, ఆ తర్వాత ఎగ్జిబిటర్. వీళ్ళంతా ఫ్లాప్ సినిమాలతో పోగొట్టుకున్న డబ్బుని ఇలా ఓ బ్లాక్ బస్టర్తో రాబట్టుకుంటారు. కాబట్టి ఇంకా వాళ్ళు ఇదే వ్యాపారం చేయగలుగుతున్నారు. కల్కి అందుకు మంచి ఉదాహరణ. మొన్నటి వరకు అంటే జనవరి నుంచి జూన్ వరకు టాలీవుడ్కి సాలిడ్ హిట్లేం లేవు. కల్కి వచ్చి 1000 కోట్లు రాబట్టడంతో అప్పటి వరకు నష్టాల్లో ఉన్న డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఇలా చాలామంది గట్టెక్కారు. ఇలా ఒక్కసారి కాదు, బాహుబలి, బాహుబలి 2, సాహో, సలార్, కల్కి ఇలా 5 పాన్ ఇండియా బ్లాక్ బస్టర్లతో ఇండస్ట్రీకి ఊపందించాడు ప్రభాస్. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లు ఇచ్చి ఎన్టీఆర్ తర్వాత ఇండస్ట్రీని ఆదుకున్న వ్యక్తి అనిపించుకున్నాడు. అలా చేసే ప్రభాస్ కూడా ఇప్పుడు మరో మెగాస్టార్ అనిపించుకుంటున్నాడు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అంటేనే పర్ఫార్మెన్స్ మాత్రమే కాదు, డాన్స్ కూడా. థియేటర్స్ లో కూర్చున్న వాళ్ళకు కూడా పూనకాలు తెప్పించే డాన్సర్ తను. ఆ విషయం ఎన్నోసార్లు తెలిసినా నాటు నాటు పాట వల్ల పాన్ ఇండియాకే కాదు ప్రపంచానికే తెలిసిందే. అలాంటి తారక్ దేవర్గా దండెత్తితే మాస్ మతిపోవాల్సిందే. తన డాన్స్ విశ్వరూపం దేవర మూవీలో చూపించాడు. ఇప్పుడు జనానికి రుచి చూపించబోతున్నాడు. రెండో పాటతో డాన్స్ బెండు తీయటమే కాదు, ట్రెండ్ సెట్ చేసే పనిలో ఉన్నాడు. అంత బాగా వచ్చిందట రెండో సాంగ్. ఇలా ఒకవైపు డాన్స్, మరోవైపు వార్ 2 కోసం మతి పోగొట్టే రేంజ్ ఫైట్స్ చేస్తున్నాడు. హృతిక్తో కలిసి 50 అంతస్తుల బిల్డింగ్ మీద భారీ సాహసాలు చేస్తున్నాడు. యంగ్ టైగర్ నుంచి మ్యాన్ ఆఫ్ ద మాసెస్గా మారాక ఎన్టీఆర్ లుక్, పర్ఫార్మెన్స్లో కిక్ ఎలా ఉంటాయనే ఆతృత దేవర్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్లో పెరిగిపోయింది. ఇంతలో వచ్చిన అప్డేట్ నిజంగానే కిక్ ఇచ్చేలా ఉంది. దేవర రెండో సాంగ్ రాబోతోంది. పాటని తూటాలా పేల్చే విషయం ఈ శుక్రవారం అనౌన్స్ చేయబోతోంది ఫిల్మ్ టీం. దేవర ఫస్ట్ సాంగ్ మైండ్ బ్లాంక్ చేస్తే అందులో హీరో కంటే అనిరుద్ధే అతి చేయడం వల్ల కొంత ట్రోలింగ్ కూడా జరిగింది. అది కూడా అనిరుద్ధ్నే ట్రోల్ చేశారు. అది చూసాకే కొరటాల శివ టీం ఈసారి ఎన్టీఆర్ తాలూకు విజువల్నే ఎక్కువగా ఉండేలా లిరికల్ సాంగ్ని రిలీజ్ చేయబోతున్నాడు. ఈసారి వచ్చే దేవర రెండో సాంగ్లో ఎన్టీఆర్ స్టెప్స్ ఇరగదీశాట. నాటు నాటు కంటే ఘాటైన స్టెప్స్తో సాంగ్ ఫుల్ ప్యాక్ అయిందని తెలుస్తోంది. ఆ పాట ప్రోమోని సండే రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. ఆ విషయం శుక్రవారం రివీల్ చేయబోతోంది కొరటాల శివ టీం. ఇదొక్కటే కాదు, ఎన్టీఆర్ వార్ 2 మూవీ యాక్షన్ సీక్వెన్స్ కూడా మతి పోగొట్టేలా ఉంది. 50 అంతస్తుల బిల్డింగ్ మీద భారీ ఫైట్ సీక్వెన్స్ ప్లాన్ చేసింది హిందీ మూవీ వార్ టీం. ఈ సీక్వెన్స్ లో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఫైట్ చేయబోతున్నాడు. ఇది ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్ అని తెలుస్తోంది. ఇలా ఈ వీక్ ఒకవైపు డ్యాన్స్తో ఇరగదీసిన పాట, మరోవైపు వార్ 2 ఫైట్ సీన్స్ తాలూకు అప్డేట్స్తో తారక్ వేగం పెంచాడు. ఫ్యాన్స్కి అప్డేట్స్ రెడీ చేస్తున్నాడు.
మేడన్ టుసాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహం పెట్టబోతున్న వార్త 2 రోజులుగా సోషల్ మీడియా బెండు తీస్తోంది. అయితే ఇప్పుడు అది కాదు న్యూస్. అంతకు మించి వార్త ఒకటి వరల్డ్ వైడ్ గా వైరల్ అయింది. హాలీవుడ్, బాలీవుడ్ హీరోల మైనపు బొమ్మలు కూడా మేడన్ టుసాడ్స్ లో ఎప్పుడో వెలిసాయి. మన తెలుగు హీరోల్లో ప్రభాస్, మహేష్, బన్నీ మైనపు విగ్రహాలు కూడా టుసాడ్స్ లో ఎప్పుడో పెట్టారు. కానీ వీళ్ళెవ్వరి వల్ల కాంది రామ్ చరణ్ వల్లైంది. తనొక్కడే కాదు, తనతో పాటు మరొకరికి ఇలాంటి గౌరవం దక్కింది. అది వ్యక్తి కాదు, శూనకం. కేవలం రామ్ చరణ్ పెంపుడు కుక్క అవటం బట్టే ఓ కుక్కకి ప్రపంచవ్యాప్తంగా ఎవరికి దక్కని గౌరవం దక్కుతోంది. మేడమ్ టుసాడ్స్ మ్యూజియంలో పెట్టిన మొట్టమొదటి సౌత్ ఇండియన్ మైనప్పు బొమ్మ ప్రభాస్దే. రెబల్ స్టార్ బాహుబలి క్యారెక్టర్ని హాంకాంగ్లో మైనప్పు బొమ్మ రూపంలో డిస్ప్లే చేశారు. ఆ తర్వాత సింగపూర్లో సూపర్ స్టార్ మహేష్ బాబు మైనప్పు బొమ్మ పెట్టారు. దుబాయ్ మ్యూజియంలో బన్నీ మైనప్పు విగ్రహం పెట్టారు. ఇలా చూస్తే సౌత్ ఇండియా నుంచే కాదు, టాలీవుడ్ నుంచి కూడా మేడమ్ టుసాడ్స్ మ్యూజియంలో పెడుతోన్న 4వ విగ్రహం రామ్ చరణ్ది. కానీ 5వ విగ్రహం ఎవరిదో తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. అది ఓ సునకానిది. అది కూడా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెంచుకునే కుక్క పిల్లంటే అంతా షాక్ అవుతున్నారు. అనంత్ అంబానీ పెళ్లి వేడుకకు వెళ్లిన చరణ్ అటునుంచి ఆస్ట్రేలియా, తర్వాత లండన్ ఇలా టూర్ ప్లాన్ చేశాడు. కాకపోతే లండన్కి వెళ్ళేప్పుడే మేడమ్ టుసాడ్స్లో తన మైనప్పు బొమ్మ కోసం కొలతలు ఇవ్వబోతున్నాడు. ఆల్రెడీ మ్యూజియం టీం మెంబర్స్ చరణ్ని కలుస్తామంటేనే లండన్ వచ్చినప్పుడు అక్కడే కొలతలు తీసుకోమన్నట్ట. అదే కాదు, ఈ విషయంలో మరో విచిత్రం ఏంటంటే చరణ్కి ఇష్టమైన పెంపుడు కుక్క రాయ్ మైనప్పు విగ్రహాన్ని కూడా పెట్టబోతున్నారట. రాయ్ని పట్టుకుని ఉన్న చరణ్ లుక్ని మోడల్గా తీసుకుని మైనప్పు విగ్రహం రెడీ చేస్తారట. అలా చూస్తే ఏ మూవీ చేయకున్నా తను హీరో కాకుండా కేవలం చరణ్ చేతిలో పెరిగిన కుక్క పిల్లవ్వడం వల్లే ఈ అదృష్టానికి నోచుకుంది డాగ్ రాయమ్. అయితే ఇక్కడ రికార్డ్ ఏంటంటే హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఏ స్టార్ హీరో లేదంటే హీరోయిన్ మైనప్పు విగ్రహాలైనా టుసాడ్స్ మ్యూజియంలో ఉంచుతారు. కానీ ఫస్ట్ టైం డాగ్ని, అది కూడా ఓ తెలుగు హీరో పెంపుడు కుక్కను కూడా మైనప్పు విగ్రహంగా మార్చి టుసాడ్స్ మ్యూజియంలో పెట్టబోతున్నారు. ఒక వ్యక్తిని ఒక గన్ తో షూట్ చేస్తే చనిపోయే అవకాశం ఉంది. ఒక బుల్లెట్ కాకుండా 2-3 బుల్లెట్స్ తో కలిస్తే బతకడం కష్టం. అలాంటిది ఒంట్లో 12 బుల్లెట్లు దిగినా ఇంకా బతికే ఉన్నాడు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్. ఎప్పుడూ హిట్లతో బాలీవుడ్ ని షేక్ చేసే అక్షయ్కి ఊహించని కష్టం వచ్చింది. తనకి 12 దెబ్బలు తగిలినా తట్టుకున్నాడు. ఒక వ్యక్తి మీద 12 గుళ్ళు వర్షం కురిస్తే ఫోటోకు దండపడాల్సిందే. కానీ ఇక్కడ ఈ ఫోటో 100 రోజులు పోస్టర్ లాంటిది. అందుకే 12 గాయాలైనా ఇంకా తేరుకునే ఉన్నాడు. ఇంతకీ ప్రభాస్ నుంచి పవన్ వరకు, షారుఖ్ నుంచి రణ్బీర్ వరకు ఎవరైనా తట్టుకోలేంది ఒక్క అక్షయ్ కుమార్ మాత్రం తట్టుకోగలిగాడు. అదేలాగా చూసేయండి. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నిజంగా దేవుడు. ఎందుకంటే మామూలు మనుషులైతే తట్టుకోలేంది తను తట్టుకున్నాడు కాబట్టి ఈ హీరోని దేవుడు అంటున్నారు. 1 కాదు 2 కాదు, ఏకంగా డజన్ బుల్లెట్లు తనకి గాయం చేశాయి. అయినా తనకి ఏం కాలేదు. బేసిక్గా బుల్లెట్ల దాడి జరిగితే ఎవరైనా తట్టుకోవడం కష్టం. టైంకి హాస్పిటల్కి తీసుకెళ్తే రిస్క్ తక్కువ. అలా చూస్తే బుల్లెట్ల దాడి నుంచి కూడా మనిషి తట్టుకోవచ్చు. కానీ ఫెయిల్యూర్స్ వల్ల జరిగే డ్యామేజ్ నుంచి తట్టుకోవడం చాలా కష్టం. అదే అక్షయ్ కుమార్ విషయంలో జరిగింది. 4 ఏళ్లలో 14 సినిమాలు చేస్తే అందులో 12 మామూలు ఫ్లాపులు కాదు, ఏకంగా సూపర్ ఫ్లాపులని తేలాయి. తమిళ్లో హిట్ అయిన ఆకాశమే నీహద్రా హిందీ రీమేక్కి టాక్ బాగున్న వసూళ్లు 0. 150 కోట్లు పెట్టి తీస్తే 2 లేదంటే 4 కోట్లు వస్తున్నాయి. చాయ్ బిస్కెట్ సమోసాను ఫ్రీగా ఇస్తామన్నా చూసేవాళ్లే లేరు. ఏడాదికి 4 హిట్లు 5 సినిమాలు చేసే హీరో అక్షయ్, అలాంటి తను ఇప్పుడు ఏడాదికి 4 ఫ్లాపులు, అలా 12 డిజాస్టర్లు, 2 యావరేజ్ హిట్లతో సరిపెట్టుకున్నాడు. రామ్ సేతు, ఓ మై గాడ్ 2 సోసోగా ఆడితే మిగిలిన 12 చరిత్రలో నిలిచిపోయే డిజాస్టర్లు. ఇంత జరిగిన 9 సినిమాలతో బిజీ అవ్వడం అంటే అది అక్షయ్ కుమార్కే సాధ్యమైంది. ప్రభాస్, మహేష్, పవన్ ఇలాంటి టాప్ స్టార్స్ మాత్రమే ఎన్ని ఫ్లాపులు పడ్డా మళ్ళీ సింగిల్ హిట్తో ఇండస్ట్రీ ముఖచిత్రం మార్చేస్తారు. అలాంటిది బాలీవుడ్లో మీడియం రేంజ్ హీరోయిన్ అక్షయ్ 4 ఏళ్లలో 14 సినిమాలు చేసి అందులో 12 డిజాస్టర్లను ఫేస్ చేసి కూడా ఇంకా సర్వైవ్ అవుతున్నాడు. సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అది మామూలు విషయం కాదు. మామూలుగా ఇది ఏ స్టార్కి సాధ్యం కాదు.